బిల్లు ఇవ్వడానికే పాపం లైన్ కడుతున్నారు. ఈ లక్షల రూపాయలు పెట్టి చదువుకుంటారా? అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు దీంట్లో ఈ వ్యవస్థనే సమూలంగా మార్చాలి. మార్చి కౌన్సిలింగ్ ద్వారా ఫీజ్ స్ట్రక్చర్ గవర్నమెంట్ డిసైడ్ చేసి దాని ప్రకారం కనుక కౌన్సిలింగ్ పోతే అందరికి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు మెడిసిన్ పైన నీట్ పైన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ప్రైమ్ 9 వేదికగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కేటీఆర్ గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అందరూ స్పందించాలని, మీరు కూడా దాని మీద సీరియస్గా ఆలోచన చేయాలని, అదేవిధంగా దీని మీద ప్రైమ్ 9 చర్చ చేస్తుంది విద్యార్థి సంఘాలతో కలుపుకుని మీరు కూడా ముందుకు రావాలి, ప్రతిపక్షంగా గవర్నమెంట్ని డిమాండ్ చేయాలని మీ ద్వారా ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలియజేస్తున్నాం. సార్ మళ్ళీ మీతో మాట్లాడదాం. ఒక కాలర్ ఉన్నారు, కాశీ విశ్వనాథ్ గారు వైజాగ్ నుంచి. నరసయ్య గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం నరసయ్య గారు. నమస్కారం అండి. నేను ప్రజా కళాకారుని బాధ నచ్చానండి. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ప్రైవేటు విద్యాలయాల గురించి మాట్లాడుతున్నారు కదా సార్. మీ టీవీని మ్యూట్లో పెట్టుకోండి, నాతో మాట్లాడండి. చెప్పండి. ప్రైవేటు విద్యాలయాల గురించి, ఫీజు చైతన్య గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఎస్ సార్, ఇప్పుడు ఈ శ్రీ చైతన్య అయిపోయింది. ఆ శ్రీ చైతన్య టైప్ లో ఇంకా మిగతా స్కూళ్ళు ఉన్నాయి సార్. ఓకే సార్, ఈ స్కూళ్ళ మూలాన విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది సార్. ఎస్ సార్, భవిష్యత్తుకు పనికొచ్చే విద్య గురించి వీళ్ళు నేర్పటం లేదు సార్. ఎస్ కరెక్ట్ సార్. వీళ్ళు విద్యార్థులు ఆ చదువుల ఒరవడిలో, ప్రైవేటు ఒరవడిలో పడి పూర్తిగా మైండ్ మెచ్యూరిటీ కాకుండా సార్ చనిపోతున్నా సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సూర్యాపేట జిల్లా నుంచి సార్. సూర్యాపేట అంటే మన కోదాడ దగ్గర. సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. థ్యాంక్ యూ మీ బాధను తెలియజేసినందుకు. మేము కొట్లాడేది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో. పక్కనున్న తమిళనాడులో స్టాలిన్ గారు ఏం చేశారంటే, ఈ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు మన తెలంగాణలో కూడా అధికారులకు బుద్ధి వచ్చేలాగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారని, చంద్రబాబు గారు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే చదవాలి. దెన్ ఓన్లీ వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అదర్వైజ్ ఆయన ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడైతే కలెక్టర్ కొలుకు కుక్కడపల్లిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లాస్ రూమ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, టాయిలెట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఫ్యాకల్టీ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే అధికారికి నొప్పి వస్తుందన్నమాట, మనకు తందాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, అలా అధికారులకు నొప్పి వచ్చిన రోజున వ్యవస్థ బాగుపడుతుంది. అందుకనే స్టాలిన్ గారు ఏం చేశారంటే మొత్తం చట్టం తీసుకొచ్చారు. మేము ప్రైమ్ 9 వేదికగా ప్రజల పక్షాన, స్టూడెంట్ పక్షాన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు వాటిని బలోపేతం చేయాలంటే మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టాలు మార్చండి. చట్టాలు మారిస్తే ఆటోమేటిక్గా అధికారుల్లో చలనం వస్తుంది, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా. అప్పుడే మొత్తం సమస్య అన్నింటికి పరిష్కారం అవుతుందని మేము ప్రైమ్ 9గా డిబేట్ చేస్తున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ ఆశిస్తుంది. ఒక కాలర్ ఉన్నారు, కేశవరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం. మీరు గట్టిగా మాట్లాడండి సార్, మీ వాయిస్ స్లో ఉంది. అదే నేను కానీ, మీరు కానీ, ఆ ప్యానల్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ కాలేజీలో కానీ చేర్చకపోవడానికి మనకి అందులో చదువు వస్తుందనే నమ్మకం లేకపోవటం, చదువు చెప్తారనే నమ్మకం లేకపోవటమే కదండి. ఆ నమ్మకం కుదరాలంటే మీరు చెప్పినట్లుగా తమిళనాడులో చేసినట్లుగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికి కూడాను కంపల్సరీగా అందులో చేయిస్తేనే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ కావాలి, బట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఏం అడ్డొస్తుంది అనేది అక్కడ స్టాలిన్ గారు చేశారు. అదే అండి, మనం అందరూ ట్యాక్సీలు కట్టినా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి, మామూలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, మన ఇన్కమ్ ట్యాక్స్ అంతాను. కానీ అది యూటిలైజ్ అవ్వట్లేదు. ప్రైవేట్ స్కూల్లో 10,000 జీతం ఇచ్చినప్పుడు కూడాను చక్కగా చెప్పకపోతే వాళ్ళు ఎందుకనేది క్వశ్చన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ 60,000 70,000 జీతం ఇచ్చినప్పుడు కూడాను రిజల్ట్ లేకపోతే కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి దీనికి పరిష్కార మార్గం కావాలి. కానీ గవర్నమెంట్ చేయట్లేదు, డిఓలు చేయట్లేదు, ఇది చేయట్లేదు అనే దానికంటే కూడాను కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చేరాలి. తర్వాత ఫెసిలిటీస్, చదువులో రిజల్ట్ వచ్చే ఓరియంటెడ్ గా ఉండకపోతే ధైర్యం ఉండాలి పేరెంట్స్ పిల్లల్ని చేరుస్తామంటే.
పిల్లల భవిష్యత్తే కదండి పిల్లలకు తల్లిదండ్రులకు కావాల్సింది. ఎస్ మీ సమస్య అర్థమైంది కేశవరావు గారు. మళ్ళీ మీ ద్వారా పేరెంట్స్కి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రైమ్ నైన్ ఈ చర్చ మొదలుపెట్టింది. గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో, గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ, ఉద్యోగులు కానీ అటెండర్ నుంచి అందరూ చదవాలి. ఆ చట్టం మారాలి. 2, అలాగే ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి కంపల్సరీ. అది స్టేట్ సిలబస్ అవ్వండి, సిబిఎస్ఈ అవనివ్వండి, మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇంటర్మీడియట్ వ్యవస్థలో కేసీఆర్ గారు దోస్తు తీసుకొచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ దోస్తులాగే ఇంటర్మీడియట్లో కూడా గవర్నమెంటే 10th పాస్ అయిన వాళ్ళు నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి, ఏరియాని బట్టి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి గవర్నమెంట్ ఫీజుకి జాయిన్ అవ్వాలి. అప్పుడు ఈ కార్పొరేట్ ఉండదు, నారాయణ ఉండదు, శ్రీ చైతన్య ఉండదు. ఎవరికైతే లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయో, ఫైర్ ఉండి, సేఫ్టీ ఉండి, బిల్డింగ్ ఉండి, శానిటేషన్ ఉండి, వీళ్ళందరూ కూడా నచ్చినవాడు నచ్చిన కాలేజీలో జాయిన్ అవుతాడు. ఒక ఫ్రీ వాతావరణం ఉంటుంది తెలంగాణలో. దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ 10 కాలాల పాటు బతికి బట్టగడుతుందని ప్రైమ్ నైన్ మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమం విద్యార్థి సంఘ నాయకులతో, రాజకీయ నాయకులతో ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం గవర్నమెంట్ దిగి వచ్చే వరకు. మధుసూదన్ రెడ్డి గారు ఉద్యమాలు చేశారు. తెలంగాణలో మేధావులు ఉన్నారు. నిజంగా ఇంతమంది మేధావులుండి తెలంగాణలో ఉద్యమంలో పిల్లలు చనిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగువచ్చి తెలంగాణ ప్రకటించింది. కేసీఆర్ గారు ఎంతోమంది వాళ్ళ ఉద్యమాలు, మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఒక సంఘటితం అయ్యారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇదంతా చూశాక విద్యార్థి సంఘాలు ఎంత బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తుందంటే ఈ పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ బరి తెగించిన కార్పొరేట్ వ్యవస్థని మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మలిదచ్చి ఉద్యమం లేగా మీలాంటి నాయకులందరూ భయపడి ఆగిపోతున్నారా, లేకపోతే నిజంగా ఎందుకులే మనకి ఎవరో చూసుకుంటారు, ముఖ్యమంత్రి వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, వాళ్ళకు అన్ని వదిలేస్తారా? ఇంక దీనికి అంతం లేదంటారు తెలంగాణలో? లేదు, అంతం అనేది తప్పకుండా ఉంటుందండి. అంతం లేకుండా ఉండదు. అయ్యా, ఏ వ్యవస్థలో కూడా హిట్లర్ లాంటి వాళ్ళు కూడా ఈ మట్టిలో కలిసిపోయారు. కాబట్టి పెరుగుట విరుగుట కొరకే, దాంట్లో ఎవరికి కూడా లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే తాత్కాలికంగా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేటటువంటి విర్రవీగుతనంతో బరి తెగించి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఒక మంచి మార్పు కోరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక నిజము శాశ్వతం, అబద్ధము అనేటటువంటిది అశాశ్వతం. ఒక పేరెంట్ను ఒకసారి మోసం చేయొచ్చు, అందరి పేరెంట్లను ఒకసారి మోసం చేయొచ్చు, కానీ అందరి పేరెంట్లను అన్నిసార్లు మోసం చేస్తామని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనుకుంటే పొరపాటు. రెండవది, ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక సవాళ్ళ కారణంగా కావచ్చు, అనేక విషయాల కారణంగా కావచ్చు, కొన్ని విషయాల పట్ల ఉదాసీనంగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులే పోయి క్లాసులు బైకాట్ చేయించడము, రద్దు చేయించడము అనేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, ప్రభుత్వాలు ఏవొచ్చినా సరే మేము విద్యార్థుల కోసమే చేస్తున్నాం అనేటటువంటి విధంగానో, లేకుంటే ఇంకోటనో ప్రభుత్వాలు చెప్పినటువంటి చిన్న చిన్న తాయిలాలకు మాట వినేటటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాలను మంచిగా చేసుకోవడం అనుకోండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏకంగా అవసరం వస్తే ఎలక్షన్ ఫండ్ ఇస్తామనేటటువంటి తాయిలాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయట పెడితే కానీ శ్రీ చైతన్య కళాశాల ఎలక్షన్ బాండ్లు కొన్నదనేటటువంటి విషయం మనకు తెలియలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ అల్టిమేట్గా ఈరోజు నేను ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేసేటటువంటిది, పెద్దలు గజ్జలకాంతం గారు కూడా ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా విషయాలు చూసారు. కాబట్టి అటువంటి వాళ్ళు కానీ లేదు బీఆర్ఎస్ తరఫున పాల్గొంటున్నటువంటి నాయకుడు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కళాశాలల యొక్క దందా పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, సరే ఫోన్లే నాలాంటి వాడిని అడిగినా అల్టిమేట్గా ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుందంటే సర్లేండి చూద్దాం, అక్కడిక్కడ చూసి లాస్ట్కు ఏదో నారాయణ చీత అయితే లేండి, ఎందుకు ఇప్పుడు రిస్క్ తీసుకుంటారు అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు కళాశాలలు అల్టిమేట్గా ప్రభుత్వాన్ని కూడా మేము మేనేజ్ చేయగలుగుతారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేనటువంటి స్టేజ్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్గా పొలిటికల్ డిసిషన్స్ వల్లనే ఈ కళాశాలను ముకుతాడు వేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ప్రతిపక్షాలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని
చెప్పడం కానీ లేదా ప్రతిపక్ష నాయకులను కానీ సెన్సిటైజ్ చేయడం కానీ చేసి ఖచ్చితంగా నారాయణ శ్రీ చైతన్య కళాశాలలనేటటువంటివి ఈ విధంగా విద్యార్థులను, తల్లిదండ్రులను, అధికారులను లెక్క చేయకపోవడము, ఇంటర్మీడియట్ బోర్డు అచేష్టంగా పడి ఉండడము, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వెనుకాడుగు వేయడము, ఇటువంటివన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి విషయాలు. తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎస్ పవన్ కుమార్ గారు, మీరు అనేక కళాశాలలకు వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. ప్రైమ్ 9 చర్చలు చేస్తుంది, సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో కార్పొరేట్ కాలేజీలన్నీ ఒక సిండికేట్ అయినాయి. లిక్కర్ టెండర్లో సిండికేట్ అవుతారు, దౌర్భాగ్యం. కాలేజీలో సిండికేట్ అయ్యారు. ఈ విషయంలో మీరందరూ కూడా విద్యార్థి సంఘాలు మీరందరూ ఒక టీమ్గా ఏర్పడి రేపు గవర్నర్ని కానీ, ప్రతిపక్ష నాయకుడైన గౌరవ కేసీఆర్ గారిని కానీ, అలాగే మన డిఏఓ ఎవరైతే ఉన్నారో యాక్షన్ తీసుకోవడం వాళ్ళ మీద చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కేసీఆర్ గారిని కూడా కలవాలనుకుంటున్నారు. ఏంటి ఈ ఉద్యమాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పేరెంట్స్కి, సమాజానికి, రాజకీయ నాయకులకి తెలియాలి కదా సార్. ముందుగా మేమైతే కూడా ఒక 2 రోజుల్లో ఆల్రెడీ రామన్నతో మాట్లాడడం జరిగింది సార్. రామన్న అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. గెల్లి సీనన్న గారితో దృష్టికి తీసుకెళ్తే రామన్న గారిని కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పర్సనల్గా వెళ్ళి విజిట్ అయ్యి ఒకసారి, ఎందుకంటే ఆయన వెళ్ళి ముందుగా ఆయన స్క్రీన్ పైన కనబడుతున్నారు ఎర్రబెల్లి సతీష్ రావు గారు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితులు. శేర్లింగంపల్లిలో ఆయన కాన్స్టిట్యున్సీలోనే మొత్తం కార్పొరేట్ దందా అంతా ఉంది. వారు కూడా మీకు సతీష్ రావు గారు ప్రైమ్ 9 వేదికగా ఈ విద్యార్థి సంఘ నాయకులు కూడా మిమ్మల్ని కలుస్తారు. మీరు కూడా శేర్లింగంపల్లిలో అన్ని బస్తీలు, కాలనీ తిరుగుతున్నారు, సమాజ సేవలో ముందున్నారు. మీరు వీళ్ళని కూడా కలుపుకొని వాళ్ళకి సహాయం చేయాలని ప్రైమ్ 9 వేదిక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోతుంది అంటే సార్, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఇది టీఆర్ఎస్ చేయిస్తుంది అని చెప్పి ఒక తప్పుడు ప్రొపగండా చేస్తారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు విషయం లేవలెత్తారు కానీ దీంట్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాకు అందరూ సమానమే. మీ రాజకీయాలు ఎలక్షన్ టైంలో చూసుకోండి. సమాజ హితం కోసం, పబ్లిక్లో ఈ దందాన్ని అరికట్టడం కోసం ప్రైమ్ 9 2 రాష్ట్రాలలో నారాయణ, శ్రీ చైతన్య మాకు శత్రువులు కాదు, మిత్రులు కాదు. టోటల్గా వ్యవస్థ బస్టు పట్టింది కాబట్టి వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ సిస్టమ్ను మార్చాలని చెప్పేసి ప్రైమ్ 9 మీకోసం పోరాడుతుంది తప్ప ఏ పార్టీకి, ఏ నాయకుడికి దీన్ని ఆపాదించవద్దు. సిస్టమ్ మారే వరకు, అందరిలో చైతన్యం తీసుకొచ్చే వరకు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులతోటి, అధికారులతోటి మా ప్రైమ్ 9 ముందుండి పోరాటం చేస్తుంది. చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మిలియన్ మార్చ్ టైప్ లో ఎట్లయితే చేసాము, అన్ని సంఘాలని కలుపుకున్నారు సార్. మేధావులు, విద్యార్థి సంఘాలు ఉన్న ఆల్ పార్టీస్ కూడా కలిశారు. రేపు పొద్దున ఇప్పుడు నేను మదన్న లాంటి వ్యక్తులని, మన ఇప్పుడు ఎవరైతే శేలింబల్లో మనకి ఎర్రబెల్లి సతీష్ అని వీళ్ళందరినీ కూడా పర్సనల్ గా విజిట్ అయ్యి వీళ్ళందరినీ కూడా కలుపుకొని మేము అందరం వారినే నాయకత్వం వహించి, కేటీఆర్ లాంటి పెద్ద వ్యక్తులు కూడా మాతో తోడుంటే ఈ కార్పొరేట్ ఆగడాలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. సీఎం దృష్టిలో ఉంది అని చెప్పి అందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు 2 రోజుల ముందు కూడా 48 అవర్స్ లో మేము సాల్వ్ చేస్తామని చెప్పి మన ఒక నాయకులు చెప్పారు సార్. 48 అవర్స్ అయిపోయింది కదా, అందుకని మేము కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో నేను లేకుండా పోయాం సార్. కాబట్టి మేము అందుకని రేపు ఖచ్చితంగా కూడా రేపు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్తాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం, వారిని కూడా కదిలి రమ్మంటాం. త్వరలోనే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయినా ఆయనకి ఇవ్వండి. మీరు అవసరమైతే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో అవైలబుల్ ఉంటే మన సతీష్ రావు గారు మాట్లాడతారు సార్. వీళ్ళు మిమ్మల్ని కలుస్తారు, వారికి కూడా ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక విష ప్రసారంగా వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేని బరిచెగిన స్థితిలో ఉంది సతీష్ రావు గారు. మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని సార్. ఇప్పుడు రాబోయే కాలంలో అట్లనే ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడైతే ఇమీడియట్ గా ఎల్లుండి మేము బోర్డు ముట్టడి. గవర్నర్ గారిని ఎప్పుడు కలుస్తున్నారు? గవర్నర్ గారిని వచ్చే థర్స్డే కానీ ఫ్రైడే కానీ తీసుకుంటున్నాం సార్ అపాయింట్మెంట్ ఒకసారి గవర్నర్ గారిది. ఎందుకంటే ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా రాజ్భవన్ ముట్టడికి కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. అన్ని విద్యార్థి సంఘాలు కూడా కలిసి బీఆర్ఎస్ని కలుపుకొని వెళ్తున్నాం సార్. గజ్జల కాంతం గారు, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైమ్ 9 వేదికగా. మీరు గనక రేవంత్ రెడ్డి గారు కనుక ఇది స్పందించకపోతే ప్రజలు ఏమిటి ఈ యొక్క పొలిటికల్ లాబింగ్, ఏమిటి వీళ్ళ మధ్యలో ఉన్న ఒక అనుబంధం అనేది ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడే స్థితికి వెళుతుంది. దీని మీద మీరు యాక్షన్ తీసుకునే వరకు మీరు త్వరగా సీరియస్గా ఆలోచించాలని ప్రైమ్ 9 వేదిక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకొక విషయం సార్, ఆల్రెడీ ఒకటేనండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ కాలేజీలకు కానీ కార్పొరేట్ కాలేజీలకు కానీ ఎలాంటి అనుబంధం ఉండదు. ఇదంతా అనుబంధం అంతా కూడా మేము ఖచ్చితంగా మేము ఒక ఉద్యమకారునిగా, ఇప్పుడు పెద్దలు మాట్లాడే నేను ఉద్యమకారునిగా చెప్పండి, నేను చెప్తున్నా, ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ధర్మంగా, ఎందుకంటే విద్యార్థుల పక్షాన ఉండి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతో ఖచ్చితంగా సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి
రేపు ఖచ్చితంగా మేము వాళ్ళ నోటీస్ తీసుకెళ్లి ఎవరికి అనుబంధం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఫస్ట్ నెంబర్ 1. ఇయర్లో ప్రైవేట్ సంస్థలు ఎవరు ప్రోత్సహించి, ఎవరు వర్చస్సులకి, ఎవరు కోట్లాది రూపాయలు ఫండ్ తీసుకొని ఆ ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహించారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఖచ్చితంగా సీఎం గారిని గజ్జల కాంతం గారు సార్ ఒక్క నిమిషం. అనేక ఉద్యమాలు చేశారు. ఒక్క నిమిషం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజెంట్ అధికారం పగ్గం చేతో అన్ని కూడా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. పక్కనున్న సతీష్ రావు గారు ఉన్నారు. మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టి, ఒక నిమిషం అండి, విద్య గురించి రాజకీయాలు పక్కన పెట్టి